రష్యా దేశంలో ఎంబీబీఎస్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుంటున్నారబ్బా. ఎందుకన్నానంటే ఈ మాట, పొద్దున యూనివర్సిటీకి వెళ్ళి రిటర్న్ అవుతుంటే ఒక మెసేజ్ వచ్చింది. బ్రో నీట్ వదిలేస్తున్నాను, ఇంకా 4 రోజులు ఉంది, నా వల్ల అది టెన్షన్ నేను తీసుకోలేను, వదిలేస్తున్నాను, నువ్వు చెప్పింది నాకు అర్థమైపోయింది, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది, నేను రష్యాకి వచ్చేస్తాను మీ యూనివర్సిటీకి. చూడంగానే నిజంగా ఎంత రాంగ్గా అర్థం చేసుకుంటున్నారో నా కంటెంట్ అని ఈరోజు నాకు అర్థమైంది. ఒక ఇన్సిడెంట్ చెప్పనా, ఇవాళ రాత్రి నాకు ఫీవర్ వచ్చింది. ఇక్కడ ఫీవర్ వస్తే మన ఇండియాలో లాగా ఫీవర్ వస్తే కాలేజీకి హాలిడే పెట్టడం, ఫీవర్ వచ్చింది మేడం నేను రాలేదని చెప్పడానికి ఉండదు. ఇక్కడ ఫీవర్ వస్తే భయపడతాం ఇంకా రాకూడదని చెప్పి. యూనివర్సిటీలో ఆబ్సెంట్ అయ్యామంటే మెడికల్ సర్టిఫికేట్ చూపించాలి. మెడికల్ సర్టిఫికేట్ చూపించాలంటే ముందు మనం వెళ్ళాలి కదా, నాకు ఇట్లా ఫీవర్ వచ్చిందని చెప్పాలి. చెప్తే మిగతా యూనివర్సిటీ సంగతి నాకు తెలియదు, కానీ మా యూనివర్సిటీలో మాత్రం 15 రోజులు క్వారంటైన్ వేస్తారు. ఫుడ్ పెట్టే నాదురుండు, అక్కడ హాస్పిటల్లో బీఫ్ పెడితే బీఫ్ తినాలి, పోర్క్ పెడితే పోర్క్ తినాలి. 15 రోజుల పాటు మనకి ఎవరు తీసుకొస్తారు డైలీ భోజనం వండుకొని. అక్కడ వాళ్ళ ఫీవర్ వచ్చినా కానీ పొద్దున్న లేసి నా ఫుడ్ నేనే వండుకొని, మెడిసిన్ నేనే తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ నా పని నాదే. అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి పర్లేదు. కొంచెం సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, ఫీవర్ వచ్చినా ఒంట్లో ఏదైనా బాగలేకపోయినా లేసి చేసుకునేంత ఓపిక ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు వస్తే ఇబ్బంది పడిపోతారు. నీట్ మీదే కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయండి, ఏదో ఒక మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళదు. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు అబ్రాడే రావాలనుకుంటారు కదా, అయితే పోయిరండి. బాయ్.